శ్రీమాత్రే నమః. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురోర్పదం, మంత్రమూలం గురోర్వాక్యం, ముక్తిమూలం గురోర్కృపా అని గురు గీతలో నువ్వు ఎవరిని ధ్యానించాలి, ఎవరిని పూజించాలి, మంత్రాన్ని ఏ విధంగా ఎవరి దగ్గర నుంచి గ్రహించాలి, నీకు ముక్తి ఎలా దొరుకుతుంది అన్న విషయాలను సుస్పష్టంగా తెలియజేశారు పరమేశ్వరుడు. ధ్యానమూలం గురోర్మూర్తి, నువ్వు ఎవరిని ధ్యానం చేయాలి అంటే నీ గురువు యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానం చేయాలి. ఎవరిని పూజించాలి అంటే గురు పాదుకలను పూజించాలి. అనంత సంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తితాభ్యాం వైరాగ్య సామ్రాజ్యద పూజనాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. గురుపాదుకా స్తోత్రంలో ఆదిశంకరులు తెలియచేసిన సత్యం కూడా అదే. నువ్వు పూజించాల్సింది నీ గురుపాదుకలను. మరి ఏ మంత్రంతో పూజించాలి అంటే మంత్రమూలం గురోర్వాక్యం, గురువుగారు ఇచ్చిన సందేశమే నీ మూలమంత్రం కావాలి. అప్పుడే ముక్తిర్మూలం గురోర్కృప, ఆయన కృప నీకు ముక్తిని అందిస్తుంది. ఒక వ్యక్తి ఆరాధనను భారతీయ జీవన విధానం ఏనాడు సమర్థించదు కదా. మరి గురుగీతలో ఇలా ఎలా చెప్పారు అంటే ఆయన రూపాన్ని ధ్యానించటము అంటే కేవలం విగ్రహాన్ని పెట్టి షోడశోపచార పూజలు చేయటం కాదు. అనిశము సర్వభూత హృదయాంబుజవర్తి అనందనర్చు ఈషు నను అవజ్ఞు చేసి మూఢుడై మత్ ప్రతిమార్చనా విడంబనమున ఉచిత రీచన నన్ భజింపడేని ఊరక భస్మగుండమున వేల్చినవాడు ఎట్టివాడగున్ అని భాగవతంలో కపిలుడు దేవహూతికి తెలియజేస్తాడు. కేవలము ఆ విగ్రహాన్ని పెట్టుకొని పూజించటం కాదు, ప్రతి దేవతా స్వరూపము నీకు ఒక అద్భుతమైన సత్యాన్ని తెలియజేస్తుంది. గురువుగారి యొక్క రూపాన్ని నువ్వు గుర్తు చేసుకున్నప్పుడు ఆయన ఏ లక్ష్యం కోసం పరితపించాడో అది నీకు జ్ఞాపకం రావాలి. అదే మూర్తిని ధ్యానం చేయటంలోని ఆంతర్యం. పూజామూలం గురోర్పదం, ఆ గురుపాదుకలను పూజించి ఆ తీర్థాన్ని స్వీకరించి నెత్తిన కూడా చల్లుకుంటాం. దేనికోసం? లక్ష్య సాధన కోసం. ఏ బాటలో ఆయన నడిచాడో అదే నీకు ఆధారము, ఆశ్రయము కావాలి. అది చెప్పటం కోసమే ఆయన పాదుకలను పూజించమని చెప్పారు. భరతుడు కూడా రామచంద్రమూర్తి అయోధ్యకు తిరిగి రానని చెప్పినప్పుడు ఆయన పాదుకలను తీసుకొచ్చి వాటికి పట్టాభిషేకం చేసి తాను యంత్రాంగాన్ని, మంత్రాంగాన్ని నిర్వహించాడు. అంటే ఏ బాటలో అయితే రామచంద్రమూర్తి నడిచి రామో విగ్రహవాన్ ధర్మ అన్నటువంటి సత్యాన్ని నిరూపించాడో అదే నాకు ఆధారము, ఆశ్రయము అన్న సత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు. మంత్రమూలం గురోర్వాక్యం, నీకు మంత్రంగా ఏమి స్వీకరించాలి? గురువు చెప్పిన సందేశమే నీకు మంత్రం కావాలి. రమణ మహర్షి ఆశ్రమంలో అందరికీ స్వామి ఎప్పుడూ ఒకటే చెప్తూ ఉండేవారు, ఈ భౌతికమైన దేహం నీవు కాదు, నీ ఆత్మ చైతన్యం ఏమిటో నువ్వు తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. అందుకే ఆయనకు సుకుమ వ్యాధికి చికిత్స చేయాల్సి వచ్చినప్పుడు ఆయన ఈ పుండుకే ఒక పుండయింది, ఆ పుండుకు ఆపరేషన్ ఏమిటి అని ఎగతాళి చేశారు తప్పితే ఆపరేషన్కు సంసిద్ధత చూపించలేదు. అనంతరం భక్తుల కోరిక మేరకు ఆమోదించారు. అంటే గురువుగారి దేహం కాదు, గురువుగారి వాక్యం ముఖ్యం. రమణులను అంత భక్తితో ఆరాధించినటువంటి ఆయన శిష్యులు
ఆయన అరుణాచలేశ్వరుడిలో ఐక్యం చెందిన తరువాత అధికారం కోసం కోర్టుకెక్కారు. ఎంత విచిత్రం! మనం గురువుగా ఒక వ్యక్తిని ఆరాధిస్తూ ఆ వ్యక్తి ఉన్నప్పుడు మాత్రమే ఆయన ప్రవచనాలు వినాలి అని భావిస్తే అది కేవలం స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ అవుతుంది. ఆనందం కోసం ఒక కార్యక్రమాన్ని ఎలా చూస్తామో అలానే ఆనందం కోసం ఆ ప్రవచనం విని సంతోషిస్తాం. కానీ ఏ గురువు కేవలం తన సందేశాన్ని శ్రవణానికి మాత్రమే పరిమితం చెయ్యాలని కోరుకోడు. గురువులకు శిష్యవరులే కూర్చిన ధనములు అంటాడు విశ్వరూపుడు భాగవతంలో. గురువుకు ఆయన నిజమైన ధనం శిష్యులే. ఎందుకంటే ఆయన సందేశాన్ని, ఆయన ఆలోచన విధానాన్ని, ఆయన ధర్మబద్ధతను ప్రపంచానికి తెలియజేయగలిగిన వారు ఆయన శిష్యులే. కనుక ఆయన వాక్యమే నీకు మంత్రం కావాలి. అప్పుడు ఆ గురు కృప నీకు సిద్ధించి నీకు ముక్తి సిద్ధిస్తుంది. ఎంత అద్భుతమైన వ్యాఖ్యానం! ఈ విషయాన్ని గుర్తించగలిగితే, గురువును ఆరాధించే విధి విధానాలను నువ్వు గుర్తించగలిగితే అది నీకు తప్పకుండా ముక్తిని అందించి తీరుతుంది. ఆశ్రమంలో ఉన్న శిష్యులకు ఎలుకల బాధ లేకుండా పిల్లిని తీసుకువచ్చి గుంజకు కట్టి పాఠం చెప్పేవాడు గురువు. ఒకరోజు గురువుగారు తన ప్రధాన శిష్యుడికి పాఠం చెప్పమంటూ ఆజ్ఞాపించి తాను పొరుగురు వెళ్ళాడు. మరునాడు తిరిగి వచ్చిన తర్వాత ఆ శిష్యుడిని ప్రశ్నించాడు, నిన్న పాఠం చెప్పావా అంటే ఆ పిల్లవాడు అన్నాడు, గురువుగారు మీరు ఇంతకుముందు పాఠం చెప్పేటప్పుడు ప్రతిరోజు పిల్లిని తీసుకొచ్చి గుంజకు కట్టేసేవారు. నిన్న నేను పాఠం చెప్పడానికి కూర్చున్నప్పుడు ఎంత వెతికినా ఆ పిల్లి దొరకలేదు. అందుకే నేను పాఠం చెప్పలేదు. ఎలుకల బాధ లేని కారణాన పిల్లి అవసరం లేదని భావించి దాన్ని విడుదల చేసిన గురువుకు శిష్యుడి సమాధానం ఆశ్చర్యం కలిగించింది. కేవలము గురువు చేసే పనిలోని ఆంతర్యం తెలుసుకోకుండా ఆచరించే ప్రయత్నం చేయటం మూర్ఖత్వం కాక మరేమవుతుంది? అలా చెయ్యాలని ఏ గురువు కోరుకోడు. కనుక అద్భుతమైనటువంటి గురు సందేశాన్ని గుర్తించి తద్వారా మన జీవితాన్ని సంస్కరించుకోవటం కోసం అవసరమైన విధి విధానాలను అలవాటు చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అద్భుతమైన సత్యాన్ని సమర్థ రామదాసు కూడా తన బోధనలలో ప్రజలకు తెలియజేశాడు. జీవితం అనే వృక్షానికి జీవశక్తి పరమాత్మ. ఆ జీవశక్తే పువ్వుల రూపంలో, పండ్ల రూపంలో, కాయల రూపంలో, ఆకుల రూపంలో వ్యక్తమవుతూ ఉంటుంది. శాఖోపశాఖలుగా విస్తరిల్లుతున్న ఆ జీవశక్తి అందరికీ ఆశ్రయమవుతుంది. దేవతలంతా అనేక భాగాలుగా ఆ జీవశక్తిని ఆశ్రయించుకొని ఉంటారు. ఇక వీటన్నింటికీ మూలము, ఈ జీవశక్తికి కారణము పరమాత్మ అయితే ఆ పరమాత్మకు నిలువెత్తు రూపమే గురువు అంటూ గురువు యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు. హిందూ సామ్రాజ్య స్థాపనకు శివాజీకి మార్గదర్శకం చేయగలిగాడు. 1608వ సంవత్సరంలో చైత్రశుద్ధ నవమి నాడు సూర్యోపంత్కు రాణుభాయికి జన్మించినటువంటి మహానుభావుడు సమర్థ రామదాసు. చైత్రశుద్ధ నవమి అంటే శ్రీరామనవమి. శ్రీరామనవమి నాడు అభిజిత్ ముహూర్తంలో జన్మించిన ఈ మహానుభావుని యొక్క పేరు మీదనే మహారాష్ట్రలో శ్రీరామనవమిని దాసనవమి అని అభివర్ణిస్తారు. అదే సమయానికి సూర్యోపంత్ ఆలయంలో పూజారిగా వాల్మీకి రామాయణంలో వశిష్ఠ పరమ ప్రీతో నామాని కృతవాన్స్తదా అంటూ రామచంద్రమూర్తి అవతరించిన ఘట్టాన్ని అందరికీ వినిపిస్తూ ఉన్నాడు. అలా చైత్రశుద్ధ నవమి నాడు అభిజిత్ ముహూర్తంలో జన్మించిన ఆ పిల్లవాడికి
సూర్యవంశానికి చెందినటువంటి రామచంద్రమూర్తి యొక్క మాహత్యాన్ని ప్రకటిస్తూ నారాయణ అని నామకరణం చేశారు ఆ దంపతులు. దురదృష్టవశాత్తు నారాయణ యొక్క 7వ ఏట తండ్రి పరమపదించాడు. అల్లరి చేసే అలవాటున్న నారాయణ అల్లరి తట్టుకోలేక ఒకరోజు తల్లి మందలించింది. ఎక్కడా కనపడలేదు నారాయణ. తల్లి మందలించిన తరువాత ఊరు వాడ అంతా గాలించింది. దిగులుతో ఇల్లు చేరింది. ఇంటికి వచ్చి బీరువా తలుపు తీరగానే అందులో ధ్యానమగ్నుడై ఉన్నటువంటి నారాయణ కనిపించాడు. ఏం చేస్తున్నావు నాన్న ఇక్కడ? నీకోసం నేను ఊరంతా గాలిస్తే అని ప్రశ్నించింది రాణుభాయ్. ప్రపంచాన్ని ఎలా బాగు చేయాలో ఆలోచిస్తున్నానమ్మా. ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కష్టాలు తీర్చటానికి మార్గం గురించి యోచిస్తూ ఉన్నాను అని 12 ఏళ్ల వయస్సులో తన మనసులోని మాటను ప్రకటించాడు నారాయణ. పిల్లవాడి ఆలోచనను చూచి ఆశ్చర్యపోయింది. జన్మించింది చైత్రశుద్ధ నవమి నాడు. రామచంద్రుని అంశతో జన్మించినటువంటి ఈ పిల్లవాడు ప్రపంచాన్ని గురించి ఆలోచిస్తున్నాడు అంటే సన్యాసం స్వీకరిస్తాడేమో అని భావించింది. అందుకే వివాహాన్ని నిశ్చయించింది. సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన అన్న మంత్ర ఉచ్చారణ వింటూనే నారాయణ ఆ ప్రదేశాన్ని వదిలేసి చిత్రకూటం చేరుకున్నాడు. ఆ చిత్రకూటం దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో తన పేరు మార్చుకొని గుప్తంగా జీవనాన్ని గడుపుతూ 12 సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేశాడు. ప్రతినిత్యము 1200 సూర్య నమస్కారాలు చేసేవారు. నదిలో మునిగి 2 గంటల పాటు గాయత్రి పారాయణ చేసేవారు. 4 గంటల పాటు శ్రీరామ జయ రామ జయ జయ రామ అన్న జయ మంత్రాన్ని ఉచ్చరించేవారు. ఇలా అకుంఠిత దీక్షతో 12 సంవత్సరాలు చేసిన సాధనకు ప్రకృతి పరవశించి ఆత్మ సాక్షాత్కారం కలిగింది. 12 గ్రామాలలో హనుమత్ విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఆయన ప్రతిష్ఠించిన హనుమత్ విగ్రహము బంగారంతో చేయబడిందా, ఆవు పేడతో చేయబడిందా అన్న మీమాంస 2 రైతులకు కలిగింది. వారిద్దరూ తర్కించుకుంటూ ఎవరు ఓడిపోతే వారి పశు సంపదనంతా గెలిచిన వాడికి ఇయ్యాలి అని ఒక నిబంధన పెట్టుకున్నారు. వెంటనే ఆ విగ్రహం దగ్గరకు వెళ్ళి కర్రతో విగ్రహాన్ని తాడించగానే సువర్ణ కాంతులు వెళ్ళి విరిశాయి. వెంటనే ఓడిపోయిన రైతు తన పశు సంపదనంతా పక్కవాడికి ఇవ్వాలని ఏడవటం ప్రారంభించాడు. అది గమనించిన సమర్థ రామదాసు ఆవు పేడతో వ్యవసాయం చేస్తే వచ్చేటువంటి ధాన్యం విక్రయించి బంగారాన్ని సంపాదించుకొని దాని ద్వారా కదా ఈ అద్భుతమైన సువర్ణ విగ్రహాన్ని నిర్మించింది. కనుక ఇది ఆవు పేడతో నిర్మించినట్టే, ఎవరూ ఓడిపోలేదు అని గోమాత యొక్క విశిష్ట్యాన్ని, విగ్రహారాధనలో ఉన్న ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు సమర్థ రామదాసు. అనంతరం మ్లేచ్ఛల పాలనలో హిందూ ధర్మం అంతరించిపోతున్న వైనాన్ని గమనించి శివాజీ మహారాజ్కు జయ మంత్రాన్ని ఉపదేశించారు. ఆ మంత్ర ప్రభావంతో మొఘలాయిల పాలనకు సమర్థవంతంగా సమాధానం చెప్పి హిందూ సామ్రాజ్య స్థాపనకు శ్రీకారం చుట్టాడు శివాజీ మహారాజ్. ఇలా అద్భుతమైన సందేశాన్ని ప్రపంచానికి అందించిన ఎందరో మహానుభావుల జీవిత చరిత్రల సమాహారమే భారతీయ జీవన విధానం. విచిత్రం ఏమిటి అంటే
ఆధునిక సమాజంలో ఈ మహానుభావుల చరిత్రల గురించిన చర్చ లేదు. భారతదేశాన్ని దోచుకొని దోపిడీ చేసి ఇక్కడ ధర్మాన్ని భ్రష్టుపరించిన వారి యొక్క వంశాల చరిత్రలను కంఠస్థం చేసేటువంటి వైనం కనపడుతోంది తప్పితే పురాణ పురుషుల యొక్క జీవిత విధానాన్ని, వాళ్ళు చేసిన చర్యలను అపహాస్యం చేసేటువంటి విధి విధానాలు కనపడుతున్నాయి తప్పితే అసలైన భారతీయ జీవన విధానంలోని ఔన్నత్యాన్ని గుర్తించి దాన్ని ఆచరించాలన్న ఆలోచన సమాజంలో మృగ్యమవుతోంది. అలా ద్రోణుడి గురించిన చర్చ వచ్చినప్పుడు చాలామంది ద్రోణాచార్యుడు స్వార్థపరుడు, ఏకలవ్యుని యొక్క బొటనవేలును గురుదక్షిణగా స్వీకరించినవాడు అంటూ ఆ మహానుభావుని యొక్క త్యాగాన్ని, దేశభక్తిని, ధర్మనిరతిని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా భారతాన్ని మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే ద్రోణాచార్యుడి యొక్క ఔన్నత్యం ఏమిటో మనకు అర్థమవుతుంది. ద్రుపదుడు ద్రోణాచార్యుడి మిత్రుడు. ఇద్దరూ భరద్వాజుని దగ్గర విద్యాభ్యాసం చేశారు. గర్భదరిద్రంతో బాధపడుతున్నటువంటి ద్రోణాచార్యుడు సహాయం కోసం పాంచాల రాజైన ద్రుపదుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అవమానించి పంపిస్తాడు ద్రోణుణ్ణి. అవమానాన్ని దిగమింగి కౌరవ పాండవులకు అస్త్రశస్త్ర విద్యలను బోధించిన తరువాత అర్జునులో ఉన్న ధనుర్విద్యా కౌశలాన్ని గమనించి గురుదక్షిణగా ద్రుపదుడిని బంధించి నా దగ్గరకు తీసుకురమ్మంటాడు ద్రోణాచార్యుడు. అలా అర్జునుని ప్రతాపానికి నిలబడలేని ద్రుపదుడు ద్రోణుడికి దాసోహం అంటాడు. ద్రోణుడు ద్రుపదుడి రాజ్యాన్ని ఇచ్చివేసి తన ధర్మాన్ని నిర్వర్తిస్తాడు. అవమాన భారంతో కుంగిపోయిన ద్రుపదుడు ద్రోణుణ్ణి సంహరించేటువంటి కుమారుడి కోసం యజ్ఞం చేసి దుష్టద్యుమ్నుణ్ణి పుత్రుడిగా పొందుతాడు. ఇక్కడ నిజమైన గురువు యొక్క తత్వం ప్రదర్శించాడు ద్రోణుడు. ద్రుపదుడు తన కుమారుడికి అస్త్రశస్త్ర విద్యలనన్నింటినీ నేర్పించటం కోసం ద్రోణుడి దగ్గరికే పంపిస్తాడు. ఎందుకంటే ద్రోణుడు ధనుర్విద్యలో అద్భుతమైన కౌశలాన్ని కలిగినవాడు. నీటిలో పడ్డ బంతిని మంత్రించినటువంటి దర్భలతో ఒకదాని మీద ఒకటి కూర్చునేటట్టుగా ప్రయోగించి ఆ బంతిని బయటికి తీసిన విలువిద్య ధురీనుడు. అందుకే దుష్టద్యుమ్నుణ్ణి ద్రోణుడి దగ్గరికే విద్యాభ్యాసం కోసం పంపిస్తే ద్రోణుడు తనను సంహరించటం కోసం ద్రుపదుడు పొందిన బిడ్డ దుష్టద్యుమ్నుడని తెలిసిన ఆయనకు ధనుర్విద్యా కౌశలాన్ని పరిపూర్తిగా నేర్పిస్తాడు. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీంచమూం వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేణ ధీమత. భగవద్గీత 1వ అధ్యాయంలోని 3వ శ్లోకంలో దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో అంటాడు, ఆచార్య, నీ శిష్యుడు ద్రుపద పుత్రుడు అయినటువంటి దుష్టద్యుమ్నుడు పన్నిన అద్భుతమైన వ్యూహాన్ని ఒకసారి చూడండి అంటూ దుర్యోధనుడు తన రాజనీతిజ్ఞతను ప్రదర్శిస్తాడు. ఎందుకంటే ద్రుపదుడి పేరు వింటే ద్రోణుడికి ప్రతీకార భావన కలిగి తనకు సహకరిస్తాడని. అలాంటి ద్రోణాచార్యుడి దగ్గరికి ఏకలవ్యుడు వస్తాడు. ఏకలవ్యుడు విలువిద్యలో అద్భుతమైన ప్రావీణ్యం కలిగినవాడు. రాక్షసుల యొక్క అంశ కలిగినవాడు. అందుకే కృష్ణుడు అంటాడు ఒక సందర్భంలో, 3 అసురులను సంహరించటం వల్ల మాత్రమే పాండవులకు విజయం చేకూరింది అని. వారెవరు అంటే జరాసంధుడు, చేది దేశపు రాజైన శిశుపాలుడు, ఏకలవ్యుడు. క్రూరత్వాన్ని ఏకలవ్యుడు ఎలా ప్రదర్శిస్తాడంటే అర్జునుని వేటకుక్కను 7 బాణాలతో అతి నైపుణ్యంగా నిర్బంధిస్తాడు. మూతిని అంత క్రూరంగా కుట్టివేసినటువంటి ఏకలవ్యుడి క్రూరత్వాన్ని చూచి ఇలాంటి వాడికి అద్భుతమైన శస్త్ర అస్త్ర విద్యలన్నీ నేర్పిస్తే వాడి వల్ల సమాజానికి
హితము జరగదు, అపాయం జరుగుతుంది. టెర్రరిస్ట్ దగ్గర ఆటం బాంబు ఉంటే ఎంత ప్రమాదమో, హింసయే జీవిత లక్ష్యంగా గడిపేవాడికి అన్ని విద్యలు నేర్పించటం సమాజానికి అహితము అని ఏకలవ్యుడి యొక్క బొటనవేలిని గురుదక్షిణగా స్వీకరిస్తాడు. స్వీకరించి అక్కడితో ఆగలేదు. బొటనవేలు లేకపోతే ఏకలవ్యుడి యొక్క జీవన భృతి ఎలా కడుస్తుంది? అరణ్యంలో ఉన్న జంతువులను వేటాడి కదా బతకాల్సింది. అందుకే చూపుడు వేలితో మధ్య వేలితో బాణప్రయోగం ఎలా చెయ్యాలో కూడా ఏకలవ్యుడికి నేర్పిస్తాడు ద్రోణుడు. ఈ విషయాన్ని ఎవరూ ప్రస్తావించరు. కారణం, మహానుభావులకు కూడా మన సమాజంలో ఉన్న మత కుల భేద వివక్షతను అంటగట్టి దాని ద్వారా వారు ఒక రాక్షసానందం పొందాలన్నటువంటి ఆలోచన దృక్పథం వారిది. కనుక గురు సందేశం కార్యక్రమంలో గురుతత్వాన్ని తెలుసుకుంటూ వారి జీవన విధానంలో వారు ఆచరించినటువంటి కర్మల యొక్క ఆంతర్యాన్ని గుర్తిస్తూ మన జీవితాన్ని మనం సంస్కరించుకోగలిగితే అది మనకు మార్గదర్శకం అవుతుంది. నేటి సమాజంలో ఆ గురువుల యొక్క అంశాలు కలిగిన మహానుభావులు కూడా కొందరు మనకు కనపడుతూ ఉన్నారు. పిల్లలంతా సమయానికి పాఠశాలకు రావటం లేదని ప్రధానోపాధ్యాయుడు ఊరిలోకి వెళ్ళి తల్లిదండ్రులందరికీ చెప్పాట. ఎవ్వరూ పట్టించుకోలేదు. పిల్లలలో సరి అయినటువంటి పురోగతి కనపడలేదు. అప్పుడు ఆ ప్రధానాచార్యుడు ఏం చేశాడు? పిల్లలందరినీ సమావేశపరిచి వాళ్ళకు సాష్టాంగ దండ ప్రణామం చేసి వాళ్ళ ముందు గుంజీలు తీసి, మీరు నా మాట వినటం లేదు, మీ తల్లిదండ్రులు నన్ను పట్టించుకోవటం లేదు, మీరు ఎలారా బాగుపడేది అని వాపోయాడు. ఈ దృశ్యాన్ని మనం దూరదర్శన్ ద్వారా చూచినప్పుడు ఆ గురువుల అంశ ఇంకా సమాజంలో మనకు కనపడుతున్నందుకు హృదయం ఆర్ద్రమైపోతుంది. నిలబడి పాఠం చెప్పే గురువులు, నిద్రపోతూ విండేటువంటి విద్యార్థులు ఉన్న సమాజంలో పిల్లల బాగు కోసం ఏం చేయాలో అర్థం కాక తనకు తెలిసినటువంటి ప్రక్రియ ద్వారా వారికి జ్ఞానోదయం చేయాలని చూస్తున్నటువంటి ఇలాంటి గురువులకు చేతులెత్తి నమస్కరిస్తే మన పాపం కొంత అయినా ప్రక్షాళనమవుతుంది. అద్భుతమైనటువంటి ఈ విషయాలన్నీ గురు సందేశం ద్వారా గమనిస్తూ గ్రహిస్తూ నిజమైనటువంటి చరిత్ర, నిజమైనటువంటి పురాణం ఏమిటో తెలుసుకోగలిగితే అది భావి తరాలకు మార్గదర్శకమవుతుంది, భవ్య జీవనానికి సోపానంగా రూపొందుతుంది. ఈనాటి సమాజంలో ఉన్నటువంటి తారతమ్యాలను పరిష్కరించటం కోసం ఎందరో మహానుభావులు కృషి చేశారు. రామానుజాచార్యుల వారు విశిష్టాద్వైతాన్ని సమాజానికి అందించిన మహానుభావులు. ఆయనకు యమునాచార్యుల శిష్యులు ఒకరు తిరుమంత్రాన్ని ఉపదేశించారు. ఉపదేశిస్తూ ఈ మంత్రాన్ని నువ్వు అనుష్ఠానం చేసినట్టయితే ఉత్తమోత్తమైన గతి నీకు సిద్ధిస్తుంది, ఇహము పరము రెండూ నీ సొంతమవుతాయి. ఇది వేరే వారికి గనక నువ్వు చెబితే నువ్వు నరకాల పాలవుతావు అని నియమాన్ని నిర్బంధించారు. గురువుగారి మాటను పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి భగవద్ రామానుజాచార్యుల వారు ఆలయ గోపురాన్ని ఎక్కి ఆ తిరుమంత్రాన్ని అందరికీ వినిపించాడు. ఆ మంత్ర మాహత్యాన్ని అందరికీ వివరించాడు. దీన్ని అనుష్ఠానం చేయండి, అందరూ ఆనందంగా ఉంటారు, జీవితంలో ఎదుర్కొనే సమస్యలన్నిటికీ పరిష్కారం ఇవ్వగలిగిన అద్భుతమైన మంత్రం ఈ తిరుమంత్రం అని అందరికీ వివరించాడు. ఈ విషయం తెలిసింది మంత్రాన్ని ఉపదేశించిన ఆ యమునాచార్యుల వారి శిష్యుడికి. కోపంతో అగ్రహోదగ్రుడయ్యాడు. రామానుజాచార్యుల వారిని పిలిచి, ఈ మంత్రాన్ని వేరే వారికి నువ్వు ఉపదేశిస్తే నువ్వు నరకాల పాలవుతావని నీకు చెప్పిన ఇంత గురుద్రోహం ఎందుకు చేశావు అని ప్రశ్నించాడు రామానుజాచార్యుల వారు. వినయంగా రామానుజాచార్యుల వారు, స్వామి,
ఈ మంత్రం ద్వారా ఉత్తమోత్తమైన స్థితిని అందరూ అందుకోగలిగినప్పుడు, ఈ మంత్రాన్ని వేరే వారికి ఉపదేశించటం వల్ల నేనొక్కడినే నరకాల పాలవుతున్నప్పుడు, నేను నరకానికి వెళ్ళి మిగతా వారందరినీ స్వర్గానికి చేర్చటం నా కర్తవ్యమని నేను భావించాను స్వామి. ఇందులో నా దోషం ఉంటే నన్ను క్షమించండి. నా ఉద్దేశం మాత్రం అందరూ ఆనందంగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అన్నది మాత్రమే అంటూ విశిష్టాద్వైత లక్ష్యాన్ని, లక్షణాన్ని ప్రజలకు చాటి చెప్పిన మహానుభావుడు శ్రీమద్ రామానుజాచార్యుల వారు. ఇలా ఎందరెందరో గురువులకు పుట్టిల్లు ఈ భారతావని. దానిలో మనం మన కర్తవ్యాన్ని గుర్తిస్తూ ఆ గురు సందేశాన్ని అర్థం చేసుకుంటూ మన జీవితాన్ని సంస్కరించుకునే ప్రయత్నం చేద్దాం. ఓం తత్సత్.